హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 1.5 కేజీ తీసుకొచ్చాం. దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి. నీళ్ళంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి. ఇందులోకి ధనియాలు తీసుకోవాలి. ఒక 60 గ్రామ్ ధనియాలు, చెక్క మొగ్గ, ఆవాలు ఒక 4 స్పూన్లు, తీసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. మెంతులు కూడా తీసుకోవాలి, 1 స్పూన్. అలాగే చికెన్ని ఉడకబెట్టాలి మనం బాగా. వీటిని బాగా ఫ్రై చేస్తున్నాం. చికెన్లో కొంచెం వాటర్ తగ్గినాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ వాటిని పేస్ట్ చేసుకోవాలి. దానికోసం అల్లం తెల్లగడ్డ తీసుకున్నాం. అల్లాన్ని బాగా చెక్కు తీసేయాలి నీట్గా. తెల్లగడ్డ కూడా ఒలిసేయాలి. ఇంకా చికెన్లో వాటర్ ఎక్కువ వచ్చినాయి చూడండి. ఆ ధనియాల్ని పౌడర్ చేసేసాం. అల్లం తెల్లగడ్డని పేస్ట్ చేసేసాం. దాంట్లో కావాల్సిన నిమ్మకాయలు 2 పెద్ద సైజు నిమ్మకాయలు అవి, అందుకని 2 వేస్తున్నాం. ఈ చికెన్లో వాటర్ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టి, ఇది 1/2 కేజీ దాకా ఆయిల్ పోసాము. దాంట్లో చికెన్ వేయాలి. సిమ్లోనే ఫ్రై చేయాలి, అప్పుడే లోపల దాకా ఉడుకుతుంది. బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మొత్తం చికెన్ అంతా వేసేసి ఒకేసారి బాగా రెడ్గా వచ్చింది. అలా వచ్చేదాకా వేపితే సరిపోతుంది. తర్వాత అదే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకున్నది వేయాలి. మొత్తం వేసేసి బాగా కలపాలి. అది వాసన పోయేదాకా బాగా వేపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. బాగా ఎగినాక చికెన్ కూడా వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ధనియాల పౌడర్ వేయాలి. మనం చేసి పెట్టుకున్న పౌడర్, మసాలా పౌడర్ వేయాలి. ధనియాల పౌడరు, చెక్క ముక్కన్ని, కారం కూడా ఒక 60 గ్రామ్స్ దాకా వేసాను. సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నాను. లాస్ట్లో బాగా చల్లన్నాక నిమ్మకాయలు వేయాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్.